ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే యేసు గుణాతిశయములను ఎలా ప్రచురించాలి. యేసు గుణాతిశయములను ఎలా ప్రచురించాలి. ప్రభునందు ప్రియులారా, చాలా మందికి మనం ఈ భూమి మీద ఎందుకు ఉన్నాము, ఈ భూమి మీద ఎందుకు ఉద్భవించాము, మానవ జన్మకి కారణం ఏమిటంటే ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు వారు ఏమనుకుంటారంటే, మేము ఈ భూమి మీద ఎందుకున్నామంటే మా పిల్లల్ని పెంచి వాళ్ళని ప్రయోజకులుగా చేయడానికి మాత్రమే ఈ భూమి మీద ఉన్నాం. వారికి ఒక మార్గదర్శకులుగా ఉండడానికి మేము ఈ భూమి మీద ఉన్నాం. మంచి పేరుని సంపాదించడానికి మేము ఈ భూమి మీద ఉన్నాం. చరిత్రలో నిలిచిపోవడానికి మేము ఈ భూమి మీద ఉన్నాం. మంచి సంపాదన సంపాదించి తరతరాలు తరగని ఆస్తి సమకూర్చడానికి మేము ఈ భూమి మీద ఉన్నాం. ఈ విధంగా మానవుడు ఎందుకు ఉన్నాడంటే ఇలాగ తెలుస్తున్నాడండి. కానీ మనం అసలుకే ఈ భూమి మీద ఎందుకు ఉన్నాము అని బైబిల్ని అడిగితే ఒక చక్కని మాట చెప్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అదిగోండి ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలునై ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మిమ్మల్ని చీకటిలో నుండి, వినాలండి, మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి ఆ క్రీస్తు వారి యొక్క గుణాతిశయములను ప్రచురించుటకు మీరు ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహములై ఉన్నారు. ఈ భూమి మీద ఎందుకు ఉన్నారంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమే మనం ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ఆ గుణాతిశయములు అనేది ఒక్కసారి అండర్లైన్ చేయండి. ఆ గుణాతిశయములను అనే దాన్ని ఒక్కసారి అండర్లైన్ చేయండి. చేశారండి? మనము క్రీస్తు యొక్క గుణాలని ఈ భూమి మీద గానం చెయ్యాలంట. గానం చేస్తూ ప్రచురించాలి. మీరు క్రీస్తు యొక్క గుణాలని ఏ విధంగా చెప్తారండి? క్రీస్తు యొక్క గుణాలంటే ఆయన కలిగి ఉన్నటువంటి సుగుణాలు ఏం చెప్తారు? ఆయన జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, రక్షకుడు. ఇలాగా యేసుక్రీస్తు వారి యొక్క గుణాలని మనం ప్రచురిస్తాం. అందుకే మనం ఈ భూమి మీద ఉన్నాం కదండి. మరి అక్కడ అండర్లైన్ చేసినటువంటి పదంలో మీరు గమనిస్తే ప్రభునందు ప్రియులారా, గుణాతిశయములను, అక్కడ గుణాతిశయములు అంటే 2 పదాల కలయిక. గుణ ప్లస్ అతిశయము. ఇది తెలుగు టీచర్ గారు చెప్తున్నారు. గుణ ప్లస్ అతిశయం ఏ సంధి కూడా చెప్పండి. సవర్ణ దీర్ఘ సంధి. గుణాలని ప్రచురిస్తున్నాము, మరి అతిశయాన్ని, ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. చదివారండి ఎప్పుడన్నా ఇది? గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం. మరి గుణాలని ప్రకటిస్తుంది, ఓకే, మరి అతిశయాన్ని ఎలా ప్రకటించడం? అర్థమైందండి? అంటే దేవుడికి ఏముంది? అతిశయం ఉంది. మరి అతిశయం కలిగినటువంటి దేవుడు మనల్ని అతిశయించొద్దని చెప్పాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు దేన్ని బట్టి కూడా అతిశయించొద్దు, నన్ను బట్టే మాత్రమే మీరు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాడు. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి
అతిశయింతురు, కానీ నా దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను. మీరు ప్రభువును బట్టే అతిశయించాలి అని చెప్పాడు. మరి అతిశయము కలిగినటువంటి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, దేన్ని బట్టి కూడా మీరు అతిశయించొద్దు, నన్ను బట్టే అతిశయించాలి అంటున్నాడు. మరి దేవుడికి అతిశయం ఉందా? ఉండబట్టే కదా దాన్ని చేయమంటున్నాడు. క్రీస్తుకి అతిశయం ఉందా? దేవుడికి అతిశయం ఉందా? ఉండబట్టే దాన్ని ప్రకటించమంటున్నాడు. ఏమిటి ఆ అతిశయం? దేవుడికి ఉన్నటువంటి అతిశయం ఏంటి? అతిశయం కలిగి ఉంటే దేవుడు అవుతాడా? దేవుడికి అతిశయం ఏముంటుందండి అసలు? మామూలుగా ఆలోచిద్దాం. ఆయనే గొప్పవాడు, ఆయనే సర్వశక్తిమంతుడు. ఇంకా ఆయన కలిగినటువంటి అతిశయం ఏముంటుంది అసలు? మామూలుగా మనకంటే ఏదో ఒకటి అతిశయం ఉంటుంది. మనం ధనం బట్టో, మనం బలం బట్టో, మన ఘనం బట్టో ఏదో ఒక అతిశయం ఉంటుంది. దేవుడే అన్ని అయి ఉండి, దేవుడే సర్వశక్తిమంతుడై, దేవుడే సర్వజ్ఞుడై ఉన్న దేవుడికి అతిశయం ఏముంటుందండి? ఏమైనా ఉంటుందంటారా? ఉంటుందంటారా? ఉండదంటారా? సృష్టిని బట్టి, నేను సృష్టించినటువంటి సృష్టిని బట్టి దేవుడు ఎప్పుడన్నా అతిశయించాడా? సృష్టించినటువంటి సృష్టిని బట్టి దేవుడు ఎప్పుడు కూడా అతిశయించలేదండి. మరి దేవుడి యొక్క అతిశయాన్ని, క్రీస్తు యొక్క అతిశయాన్ని ప్రచురించే వారిగా మనం ఉన్నామంట. మరి ఆయన గుణాలని చక్కగా సమాజంలో ప్రచురి చేస్తున్నాం, కానీ ఈ అతిశయాన్ని మరి ప్రచురం చేయటం లేదు. ఏమిటి ఆ అతిశయం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, దేవునికి కూడా ఏముంటుందంటే ఖచ్చితంగా అతిశయం ఉంటుందండి. ఖచ్చితంగా దేవుడికి కూడా ఏముంటుందండి? అతిశయం ఉంటుందండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి. ఏ సందర్భం చెప్పాలండి? నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం అంటే మీరు సందర్భం చెప్పాలి. ఏంటి? ఏ సందర్భం అది? దేవుడు తన ప్రత్యక్షతను మోషేకి కనపరుస్తున్నటువంటి సందర్భం, మండుచున్నటువంటి పొద సందర్భం. ఆ సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, నేను నీ తండ్రి అయినటువంటి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, దేవుడికి పేరు లేదండి. మరి అదేంటి పేరు లేనట్టుగా నేను నీ తండ్రి అయినటువంటి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అంటున్నాడు ఏంటి? మరి అబ్రహాముకి మొట్టమొదటిగా ఎలా ప్రత్యక్షమయ్యాడు దేవుడు? ఎలా ప్రత్యక్షమయ్యాడండి? అబ్రహాంకి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి గల అంటే అబ్రహాముకి మొట్టమొదటిసారిగా దేవుడు ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ఐ యామ్ ఆల్మైటీ గాడ్, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము, నాకును నీకును మధ్య ఆ నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అంటే అబ్రహాముకి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడండి దేవుడు? సర్వశక్తి గలటువంటి దేవుడు. మరి మోషేకు ప్రత్యక్షమైపోయినప్పుడు ఆయన ప్రత్యక్షపరుచుకునేటువంటి సందర్భం మారిపోతుంది చూడండి. అబ్రహాముకేమో
నేను సర్వశక్తి గల దేవుణ్ణని ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషేకి వచ్చేటప్పటికి మారిపోయింది. నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని పరిచయం చేసుకుంటున్నాడు. మరి ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు? అలాగా నా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, అది బాగా అర్థం కావాలంటే మనకి అపోస్తుల కార్యంలో 17:28 అండి. అపోస్తుల కార్యములో 17:28 అండి. చూడండి, అపోస్తుల కార్యములో 17:28. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చాలండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. మనం ఎవరి యందు బ్రతుకుచున్నామండి? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు, లేకపోతే దేవుడు. ఆయన యందు చాలా మంది ఏంటంటే, నేను నా రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నాను అంటారు, నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతుకుతున్నాను అంటారు. మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన యందు మేము బ్రతుకుచున్నాము, చలిస్తున్నామంటండి. మనం కదులుతున్నామంటే ఆయనకి కారణం ఏంటి? ఆయన యందు మనం ఉన్నాం కాబట్టి మనం చలిస్తున్నాం. లేకపోతే బట్టల షాప్ ముందు ఉన్నటువంటి బొమ్మకి మనకేమీ తేడా ఉండదు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం చలిస్తున్నాం. అర్థమైందండి? నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. ఆ ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం నడవగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం. లేకపోతే బట్టల షాప్ ముందు ఉన్నటువంటి బొమ్మల్లాగా మనము కూడా ఉంటాము. మనము ఆయన యందు బ్రతుకుతున్నాము. మన బ్రతుకు కారణం ఎవరంటే దేవుడు. మనం ఆయన యందు చలించుచున్నాము. మన చలనానికి కారణం ఎవరంటే దేవుడు. మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి అంటే ఏంటండి? ఉనికి అంటే ఏంటండి? ఏంట్రా అసలుకే ఈ మధ్య ఉనికి లేదు. ఉనికి, చిరునామా, అడ్రస్. మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. మన అడ్రస్ ఎలా ఉండాలి అని మనం చెప్పుకోవాలనుకుంటామంటే, నిజంగా ప్రభునందు ప్రియులారా, డోర్ నెంబర్ ఎంతో సంఖ్య, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఏదో ఒక డోర్ నెంబరు, నెక్లెస్ రోడ్, హైదరాబాద్. ఏదో ఒక డోర్ నెంబరు, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇలాగా మన డోర్ నెంబరు ఉండాలి అనుకుంటాం కదండి. అంతేగాని ఏదో ఒక డోర్ నెంబర్ ఉండి మురికివాడ, లేకపోతే గల్లీ బస్తీ అని అనుకుంటామా? అంటే మన ఉనికి ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాం, కానీ మన ఉనికి దేవుని యందు ఉంది అని ప్రపంచం మర్చిపోయింది. మన అడ్రస్, మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? నెక్లెస్ రోడ్ కాదు. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? జూబ్లీ హిల్స్ కాదు. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? కాలిఫోర్నియా కాదు. ఇప్పుడు అందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ అడ్రస్ చూసి వాళ్ళు ఏమవుతున్నారంటే మురిసిపోతున్నారు, అతిశయపడుతున్నారు. మా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారండి, మా పిల్లలు న్యూజిలాండ్ వెళ్ళిపోయారండి, మా పిల్లలు గ్రీన్ కార్డు హోల్డర్ అండి. అతిశయపడుతున్నారా లేదా? నువ్వు ఎక్కడ దిగినా ప్రపంచంలో నీ ఉనికి ఎక్కడుంది? ఎక్కడుందండి? అది మర్చిపోతున్నారు. అర్థమైందండి? అది మర్చిపోతుంది ప్రపంచం. మన ఉనికి దేవుడే ఉన్నాడు. మరి దేవునికి ఉనుకుందా? చెప్పాలండి, దేవునికి ఉనుకుందా? ఉనికి అంటే ఏంటండి? అడ్రస్. ఇప్పుడు లోకంలో ఒక చక్కని సామెత పుట్టిందండి. దిక్కు మొక్కు లేని వారికి ఎవరు దిక్కు? అంటే అర్థం ఏంటి? అడ్రస్ లేని వాళ్ళకి దేవుడే ఏంటండి? అడ్రస్. ఆ మాటకు వస్తే ప్రపంచానంతటికి, ప్రపంచ 750 కోట్ల మంది ప్రజలకి అడ్రస్ ఎవరు? అంటే అందరూ దిక్కు మొక్కు లేకుండా
ఉన్నవారమా కాదా? మళ్ళీ ఆ దిక్కు మొక్కు లేనటువంటి అభాగ్యం చూసి మనం ఏమంటామంటే, దిక్కు మొక్కు లేని వారికి దేవుడే దిక్కండి అంటాం. అసలకి నీకు దిక్కు మొక్కు ఉందో ఒక్కసారి ఆలోచించు. 750 కోట్ల మందికి కూడా ఏమీ లేదండి. దిక్కు మొక్కు లేదు. మనం అతిశయపడుతున్నాం ఉందనుకోని. ఒక భూకంపం వచ్చిందనుకో, నువ్వున్న కాలిఫోర్నియా వణికిపోద్ది. ఒక భూకంపం వచ్చిందనుకో, నువ్వు ఉన్నటువంటి నెక్లెస్ రోడ్డు ఏమవుతుంది? గజగజలు ఆడిపోతుంది. ఒక సునామీ వచ్చిందనుకో, నువ్వు ఉన్నటువంటి అదేంటి థాయిలాండ్లో ఏదో గొప్పగా చెప్తారు దాన్ని. అదేమవుతుంది? ఆ సునామీ వస్తే ఆ థాయిలాండ్ అంతా కూడా మునిగిపోతుంది. అంటే దేవుడు యొక్క కోపానికి నీ అడ్రస్ ఏమైపోద్దండి? గల్లంత అయిపోతుంది. అయిపోతుందా లేదా? మహా పట్టణాలు ఏమవుతున్నాయి? కుప్ప కూలిపోతున్నాయి. అందుకే దేవుడు ఆలోచించి, నీ స్థిరమైనటువంటి అడ్రస్ నేనే. నువ్వు ఈ భూమి మీద ఎంత గొప్ప అడ్రస్ కలిగి ఉన్నా సరే, అది ఎప్పటికైనా సరే లైమ్ అయిపోవాలి, నాశనం అయిపోతుంది. నీ అడ్రస్ నా అడ్రస్గా చేసుకున్నావు అనుకో, నీ అడ్రస్ నన్నుగా చేసుకున్నావు అనుకో, అది స్థిరమైనది. అది స్థిరమైనది. అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం, పునాదులు గల పట్టణం గురించి ఏం చేశాడంటే అబ్రహాము ఎదురు చూచాడంట. ఏంటి ఆ పునాదులు గల పట్టణం? దేవుడు ఉండేటువంటి పరలోక రాజ్యం. దేవుడు ఉండేటువంటి పరలోక రాజ్యం కోసం ఎదురు చూసాడంటే, అంటే మనకి ఉనికి ఎవరి యందు ఉన్నా, మన ఇంటిని బట్టి కానీ, మన ఒంటిని బట్టి కానీ, మన ఊరిని బట్టి కానీ మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు. మనం బ్రతుకు ఎవరి యందు ఉందంటే దేవుని యందు ఉంది. మన చలనం ఎవరి యందు ఉందంటే దేవుని యందు ఉంది. మన ఉనికి ఎవరి యందు ఉందంటే దీన్ని బట్టే మనం అతిశయించాలి. మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, బాగుంది. మరి దేవుడు ఉనికి ఏంటి? దేవుడి అడ్రస్ ఏంటి? కేర్ ఆఫ్ పరలోకమా? చూడండి, మన అడ్రస్ ఆయన అయితే, ఆయన తన అడ్రస్ను మనలో మార్చుకోవాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. అర్థమైందండి? మనం ఆయన యందు అతిశయం పడుతున్నాం. నా అడ్రస్ దేవుడనే అతిశయపడుతున్నాం. ఆయన అడ్రస్, ఆయన యొక్క చిరునామం, ఆయన యొక్క స్థిత్వము ఏదైతే ఉందో అది మనమై ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. మహాకాశంలో పట్టలు జాలనటువంటి నాకు నువ్వు మందిరం ఎక్కడ కట్టుతావు దావీదు అన్నాడా లేదా? నాకు మందిరం ఎక్కడ కడతావు సొలొమోను అన్నాడా లేదా? అటువంటి భీకరుడైనటువంటి దేవుడు ఆయన యొక్క అడ్రస్గా మనల్ని చేసుకోవాలనుకుంటున్నాడు. అర్థమైందండి? అందుకే ముందు సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమయ్యి తర్వాత మోషే కాలానికి వచ్చేటప్పటికి ఏమవుతున్నాడంటే, ఇదిగో గాడ్ కేర్ ఆఫ్ అబ్రహాం, గాడ్ కేర్ ఆఫ్ ఇస్సాక్, గాడ్ కేర్ ఆఫ్, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అంటే దేవుడు మన అడ్రస్ చెప్తున్నాడండి. దేవుడు తన అడ్రస్ చెబుతున్నాడు. ఇదిగో నేను అబ్రహాము యందు ఉన్నాను, ఇదిగో నేను ఇస్సాకు యందు ఉన్నాను, ఇదిగో నేను యాకోబు నందు ఉన్నాను. అర్థమైందండి? అంటే దేవుడి యొక్క ఉనికి, దేవుడి యొక్క అడ్రస్ ఎవరైపోయారు? ఇప్పుడు భక్తులే అయిపోయారు. అర్థమైందండి? ఇదిగో దేవుడు తన ఉనికిని భక్తులుగా చేసుకున్నాడు. దేవుడు తన ఉనికిని భక్తుల్లో ఉండి అతిశయ పడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు తన ఉనికి చెప్పుకోవాలంటే
ఎలా చెప్పుకుంటున్నాడు? ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి అన్నాడు. అపవాదికి ఏం చెప్పాడు? నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావు కదా, నా కుమారుడైనటువంటి, అంటే అక్కడ అడ్రస్ ఏమని చెప్తున్నాడు? మళ్ళీ ఏమని చెప్తున్నాడు? యోబు. అతడు నా యందు నిందారహితుడిగా యథార్థవంతుడిగా ఉన్నాడు. పౌలుని బట్టి ఇదిగో నేను అన్యజనులు నన్ను తెలుసుకున్నట్టుకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము. అంటే మళ్ళీ పౌలుని అడ్రస్ చేస్తున్నాడు. అర్థమవుతుందండి మీకు? తన అడ్రస్ ఎక్కడ ఉంటే మళ్ళీ పౌలు అని చెబుతున్నాడు. మోషే నా ఇంటి అంతటి యందు, అదిగో మరి దేవుడి యొక్క అడ్రస్ ఏంటి? మోషే. అర్థమైందండి? అంటే తన యొక్క చిరునామా, తన యొక్క అడ్రస్, తన యొక్క ఉనికి ఏమై ఉండాలనుకుంటున్నాడంటే దేవుడు మనమై ఉండాలనుకుంటున్నాడు. అంటే దేవుడి యొక్క అతిశయం ఏంటి? మనమే. అర్థమైందండి మీకు? దేవుడి యొక్క అతిశయం ఏంటి? ఆయన గుణాతిశయములను ప్రచురించాలి కదా. మరి దేవుడి యొక్క అతిశయం ఏంటి? ఇది ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యోబు, ఒక మోషే, వీరే దేవుడి యొక్క అతిశయం అవ్వగలిగితే నువ్వు, నేను, ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆయన గుణాతిశయములు ప్రచురించాలంటే ఆయన అతిశయం మనమే అయిపోవాలి. అప్పుడే ప్రచురించగలం. దేవుడి యొక్క అతిశయం యోసేపు ఫలించడు కొమ్మ, ఆయన యొక్క అతిశయం. యాకోబు నోటి నుంచి పలకబడినా సరే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫలించడు కొమ్మ అనేది యాకోబు నోట్ల నుంచి వచ్చింది ఆ పదం ఆశీర్వదిస్తున్నటువంటి సమయంలో. కానీ ఎక్కడి నుంచి పలకగలిగాడు? దేవుణ్ణే పలకగలిగాడు, యాకోబు చేత పలికించాడు. అదే రూబేన్ను చూసి ఏమన్నాడు? చంచలుడు. రూబేన్ చూసి ఏమన్నాడు? చంచలుడు అన్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే వచ్చింది. యాకోబు ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదం అలా నిలిచిపోయింది అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచే వచ్చింది. అంటే యోసేపుని ఏమన్నాడు? ఫలించేటువంటి కొమ్మ. అంటే చూడండి, తన యొక్క అతిశయం ఎవరంటే భక్తులే. అంటే ఇప్పుడు మనం ఆయన అతిశయంగా మారాలి అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆయన గుణాలను ప్రచురించేస్తున్నాం. సువార్తకి వెళ్ళి దేవుడు అంత గొప్పవాడు, దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, కృప చూపేవాడు, రక్షకుడు, సర్వకృపానిధి, కరుణా వాత్సల్యుడు, ఇలా ప్రకటిస్తున్నాం. మరి ఆయన అతిశయాన్ని ప్రకటించగలదు అంటే ఆయన అతిశయంగా ఉన్నటువంటి మనల్ని చూసి సమాజం నేర్చుకోవాలి. అబ్బా బిడ్డ చూడండి, క్రీస్తుని నమ్ముకున్నాడు, నిజంగా క్రీస్తుని నమ్ముకున్నట్టే ఉన్నాడు అని మనల్ని చూసి ఇతరులు ఏమవ్వాలి? చెప్పుకోవాలి. వాళ్ళు కూడా మనల్ని చూసి మారాలి, దేవుడి వైపు తిప్పబడాలి. అప్పుడే మనం దేవునికి అతిశయంగా మారుతాం. వాడు దేవుడిని నమ్ముకున్నాడు కానీ వర్స్ట్ ఫెలో అండి, వాడిని దేవుడు నమ్ముకున్నాడు కానీ వేస్ట్ ఫెలో అండి, వాడు దేవుడిని నమ్ముకున్నాడు కానీ బాస్టెట్ అండి. అలా చెప్పుకుంటుంటే అర్థం ఏంటి? మనం ఆయన అతిశయం కాదు, అతిశయం అండి. యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధాను చూసి దేవుడు ఇతడు నా అతిశయము అంటాడా? అతను పుట్టకుండా ఉండుట మేలు అంటాడు. అర్థమైందండి? అంటే ఆయన గుణాతిశయాన్ని ప్రచురించాలంటే, అతిశయాన్ని ప్రచురించాలంటే మనమే ఆయన అతిశయంగా మారిపోవాలి. అర్థమైందండి మీకు? గుణాతిశయం అంటే గుణాలను ప్రకటించేస్తున్నాం నోటితో, మరి అతిశయాన్ని ప్రకటించాలంటే ఎంత కష్టమండి? చాలా కష్టం. అంటే ఇప్పుడు అబ్రహాములో ఏ క్వాలిటీ ఉందో, ఇస్సాకులో ఏ క్వాలిటీ ఉందో, యాకోబులో ఏ క్వాలిటీ ఉందో, ఈ క్వాలిటీలన్నీ కూడా మనలోకి రావాలండి.
అప్పుడు అబ్రహాము అతిశయంగా మారాడు దేవుడికి, యాకోబు అతిశయంగా మారాడు, ఇస్సాకు అతిశయంగా మారాడు. మనము కూడా మారగలము. మనము కూడా మారాలి అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఏముందో తెలుసుకోవాలి. ముందుగా ఏమన్నాడు? అబ్రహాము దేవుడును. ఏముందండి అబ్రహాము? ఏముందండి? విశ్వాసం ఉంది. ఎటువంటి విశ్వాసం? కుమారుని సైతం అర్పించగలిగేటువంటి విశ్వాసం. ఇంకా రోమపత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అదిగోండి, అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి ఇదిగో అతని విశ్వాసమే అతనికి నీతి అండి అని మనం మామూలుగా నోటితో చెప్పేస్తున్నాం. కానీ ఆ విశ్వాసంలో ఎంత బలం ఉంది అంటే చెప్తున్నాడు పౌలు. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిను? చూడండి 18 చూడండి ఒకసారి. అదిగోండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను. ఇదండి అబ్రహాము యొక్క విశ్వాసము యొక్క బలము. అబ్రహాము విశ్వాసం యొక్క బలం ఏంటనుకుంటున్నారు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అంటే మనం స్కూల్లో ఒక లెక్క మనం సొంతంగా చెయ్యాలంటే దానికి ఏం కావాలి? సూత్రం కావాలి, కరెక్టే. ఒక మాదిరి లెక్క కావాలి. మాదిరి లెక్క ఉన్నా సరే కరెక్ట్గా చేయలేనటువంటి దౌర్భాగ్యం బ్రతుకులు మనకి. చిన్నప్పుడు మాదిరి లెక్క ఉన్నా సరే కరెక్ట్గా చేయలేనటువంటి పరిస్థితి కదండి. లెక్కల మాస్టర్ గారి చేతిలో చావు దెబ్బలు తినేసేవాళ్ళు కదండి. మాదిరి లేకుండానే మనం ఏమీ చేయలేం. మాదిరి ఉన్నా సరే ఏమీ చేయలేం. ఇప్పుడు అబ్రహాముకి నిరీక్షణకు ఆధారం లేదంటండి. నిరీక్షణకు ఏం లేదు. ఏ నిరీక్షణ అది? ఇదిగో నీ జనాంగాన్ని అనేక జనాంగాలుగా చేస్తాను, నీ యందు భూమి యొక్క సర్వ జనాంగాలు ఆశీర్వదించబడును. ఇవి దేవుడు పలికేసి వెళ్ళిపోయాడు, బాగానే వెళ్ళిపోయాడు. మరి ఆధారం ఏది? నువ్వు దీని గురించి నిరీక్షించు అబ్రహాము. దేని గురించి? నిన్ను వృద్ధి చేస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నిన్ను దూషించేవాడిని దూషిస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను. భూమి యొక్క సర్వ వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయి. ఇవి నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు. దీని గురించి నువ్వు నిరీక్షించు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ నిరీక్షణకు ఆధారం లేదు. ఉందా? ఉందండి. ఇప్పుడు అబ్రహాం కుమారుడు ఎవరండి? ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడా లేదా? సర్వశక్తి గల దేవుడు నేను పరదేశినైనా సరే నన్ను రక్షిస్తాడు అని నమ్మాడు. యాకోబు నమ్మికకు నిరీక్షణ ఉందా లేదా? ఏంటది? తన తండ్రి అయినటువంటి ఇస్సాకుని దేవుడు బలపరిచాడు. తన తాత అయినటువంటి అబ్రహాముని దేవుడు, అంటే వాళ్ళ నిరీక్షణకు ఒక ఆధారం ఉంది, ఒక మాదిరి ఉంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురు చూడటమే. వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే ఊరికినే ఎదురు చూడటం లేదు. వాళ్ళ నిరీక్షణకి ముందు ఆధారం ఉంది, ఒక మాదిరి ఉంది. అందుకే వాళ్ళు ఎదురు చూడగలిగారు. కానీ అబ్రహాముకి ఏమైనా మాదిరి ఉందా? మాదిరి లెక్క ఏమైనా ఉందా? నిరీక్షణకు ఆధారం ఉంది. అంతకుముందు దేవుడి చేత ఇలాగా ఆశీర్వదించబడిన వారు కానీ
దీవించబడ్డవారు కానీ, బాగుపరచబడిన వారు కానీ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. నోవాహు ఉన్నాడు, ఆదాము ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వారి గురించి అబ్రహాంకి తెలుసా? తెలియదు. ఎందుకు? అన్యజనుడు. అబ్రహాం ఎవరు? అన్యజనుడు. నిరీక్షణకు ఎటువంటి ఆధారం లేదు. అసలు వచ్చింది దేవుడో కాదో తెలియనే తెలియదు. అయినా నమ్మాడు. ఆ నమ్మిక ఎంత నమ్మిక అంటే, ఒక ఊరి నుంచి వదిలి, స్వస్థలాన్ని వదిలి దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకో? దేవుడు చెప్పాడు కాబట్టి. మనం వెళ్తామండి? కానీ దేవుడు చెప్తే వెళ్దాం, సిద్ధాంతం చెప్తే వెళ్తాం. ఏంటి? అంతే కదండి. వెళ్ళిపోతాం లేదా? ఈ ఇల్లు మీకు ఏం రాలేదు? నువ్వు ఎంత సంపాదించినా సరే నీ జేబుకి ఏముంది అని చెప్పగానే అంతే, ఇంక పెట్టి బేడ సద్యాత్వం లేదా? కానీ అబ్రహాంకి ఎవరు చెప్పారు? సిద్ధాంతి కాదు, దేవుడు చెప్పాడు. దానికి ఏమన్నా వాళ్ళకి ఆధారం కానీ, నమ్మిక కానీ ఏదైనా ఉందండి? ఏదీ లేదు. అయినా సరే వెళ్ళిపోయాడు. మనం పక్క వీధిలోకే మారమంటే మారం. దేవుడు చెప్తే మారతామండి? మారం. మనకి ఇక్కడ అనుకూలంగా ఉంది, ఇక్కడే ఉంటాం. కానీ దేశాలు దాటి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి అబ్రహాము? దేశాలు దాటి వెళ్ళిపోయాడు. ఏంటి? ఒక్క మాట వలన. అదండి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. దేవుడు నేను అబ్రహాము దేవుడును అని అన్నాడంటే ఊరికినే అనలేదు, అన్నాడండి. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసానికి ఉన్నటువంటి బలం అంతటిది. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రా కర్త? చెప్పాలండి. విశ్వాసులకు తండ్రా కర్త అబ్రహాము? చెప్పాలి కరెక్ట్గా. తండ్రి. మరి కర్త ఎవరు విశ్వాసానికి? యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు నేను అబ్రహాము దేవుణ్ణి అంటే, ఇప్పుడు అబ్రహాము క్యారెక్టర్, దేవుడు తన ఉనికిని అబ్రహాములోకి మార్చుకోనేంత ఇదిగా ఉందా లేదా? దేవుడు తన ఉనికిని అబ్రహాములోకి మార్చుకోగలిగినటువంటి సామర్థ్యం అబ్రహాములోకి ఉందా లేదా? అతని జీవితం బట్టి తెలుస్తుందా లేదా? తర్వాత ఏమన్నాడు అబ్రహాం తర్వాత? నేను ఇస్సాకు దేవుడను. ఇస్సాకు మరి అబ్రహాముకి అయితే తన ఉనికిని మార్చుకున్నాడు, అబ్రహాములోకి దేవుడు. మరి ఇస్సాకు ఏం చేశాడు? అబ్రహాం అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఇప్పటివరకు మనం ఆ నిరీక్షణ ఏంటి, ఆ ఆధారం లేకపోవడం ఏంటో తెలుసుకున్నాం. మరి ఇస్సాకును కూడా తన ఉనికిగా చేసుకున్నాడు దేవుడు. ఇస్సాకును కూడా తన ఉనికిగా చేసుకున్నాడు. మరి ఇస్సాకులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం చూడండి ఒకసారి, తీయండి అందరూ. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు, దేనికి వెళ్ళాడంటే అండి పొలానికి? రెబ్కా గారిని చూడడానికి కాదు. రెబ్కా గారిని చూడడానికి అనుకుంటాం మనం. దేనికి వెళ్ళాడు పొలానికి? ధ్యానించడానికి. ఎప్పుడు? సమయం మనం ఎప్పుడు వెళ్తాం పొలానికి? దేనికి? పొలం పని చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి. పొలం పని చేసుకుని మన పొలాన్ని వృద్ధి చేసుకొని దాన్ని అమ్ముకొని డబ్బు గడించడానికి. మనమైతే ఎప్పుడు వెళ్తామంటే ఉదయాన్న వెళ్తాం. ఎందుకు? మన పొట్టకూటి కోసం. అంతే కదండి. ఎప్పుడు వచ్చేస్తాం? మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం. మళ్ళీ వెళ్తామా?
ఎవరైనా కూలి పనికి వెళ్ళేవాళ్ళు సాయంత్రం వెళ్తారండి, చీకటి పడ్డాక సంధ్య వేళలో వెళ్తారండి. వానరు వెళ్తే వెళ్ళొచ్చు, ఏ బోర్ వేసుకోవడానికి వెళ్తే వెళ్ళొచ్చు. కానీ ఇస్సాకు తన పొలానికి ఎప్పుడు బయలుదేరుతున్నాడంట? దేనికి? పగలంతా భౌతికమైనటువంటి వ్యవసాయం చేశాడు. పొలం ఉందంటే ఏం చేసి ఉండొచ్చు? వ్యవసాయం చేసి ఉండొచ్చు. ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ పొలానికి వచ్చేస్తున్నాడు. దేనికి? ఇప్పుడు ఆత్మీయమైనటువంటి వ్యవసాయం చేయడానికి. ఆ ఆత్మీయమైనటువంటి వ్యవసాయం ఏంటి? అక్కడ రాయబడింది ఏముంది? ధ్యానించడమే ఆత్మీయమైనటువంటి వ్యవసాయం. ఇస్సాకు చేసినటువంటి ఆత్మీయ వ్యవసాయం ఏంటంటే ధ్యానించడమే. ప్రతిరోజు అండి. అది ఒక రెబ్కా వస్తుందని తెలుసుకుని వెళ్ళాడు అనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు కూడా సాయంత్రం పొలానికి వెళ్ళి ధ్యానించే అలవాటు ఎవరికి ఉందంటే ఇస్సాకుకి ఉంది. అది డైలీ హ్యాబిట్. ప్రతిరోజు కూడా ధ్యానించేవాడంటే. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పున నడువుక, పాపుల మార్గము నిలువక, అపహాస్యులు కూర్చుండి చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రాలు ధ్యానిస్తున్నామండి. దివారాత్రం అంటే ఏంటి? 24x7 ఏంటండి? 24 దివారాత్రం ధ్యానిస్తున్నావా? మరి సాధ్యమవుతుందా? అంటే సాధ్యం కానిది రాయించాడు దేవుడు. మరి అవదన్నారు. ఇప్పుడు సాధ్యం కానిది రాయించాడు దేవుడు. అంటే ఇప్పుడు చెయ్యాలంటే ఇప్పుడు ఉద్యోగం, వ్యాపారము ఇవన్నీ మానేసుకోవాలా? ఇస్సాకులాగా పొలంలో ఉండిపోవాలి ఇంకా? దివారాత్రము ధ్యానించడం అంటే ప్రభునందు ప్రియులారా, మనకి స్పృహ ఉన్నంతసేపు, మన నిద్రలోకి వెళ్ళిపోతే మనకు స్పృహ ఉండదు. స్పృహ ఉన్నంతసేపు కూడా మనం ఏ పని చేస్తున్నా సరే వాక్యం గుర్తు రావాలి. మనం ఏదైనా ఒక వస్తువుని చూసి దాన్ని దొంగలించాలి అని ఆశ పుట్టిందనుకో, ఆజ్ఞల్లో ఒకటి గుర్తు రావాలి మనకి, దొంగిలించకూడదని. ఆగిపోయామనుకో, అప్పుడు నువ్వు దివారాత్రం ధ్యానిస్తున్నట్టు లెక్క. మోహపు చూస్తున్నప్పుడు నీకు వాక్యం గుర్తొచ్చిందనుకో, ఆగిపోయావనుకో, అప్పుడు నువ్వు దివారాత్రం ధ్యానిస్తున్నట్టు లెక్క. దివారాత్రం అంటే ప్రాక్టికల్ అండి. వాక్యాన్ని ప్రాక్టికల్గా చేయడం, మన జీవితంలో వాక్యాన్ని ప్రాక్టికల్గా చేయడం. రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, ఏం గుర్తు రావాలి? నేను నశించిపోకూడదు, ఇతరులని నాశనం చేయకూడదు. నీ కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి. దేవుడు పని చేయడానికి ఇంకా మనం భూమి మీద ఉండాలని గుర్తొచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఏం చేసినట్టు? వాక్యాన్ని ధ్యానించినట్టు దివారాత్రం. అంటే నువ్వు చేస్తున్న ప్రతి పని, ప్రతి సెకను కూడా వాక్యం నీకు గుర్తు వస్తుంది అంటే, వాక్యాన్ని నువ్వు నెమరేసుకుంటున్నావు అంటే దివారాత్రములు మనకు వస్తుందండి. అసలుకే వస్తుందండి. అసలుకే వాక్యం గుర్తుకు వస్తుందండి. అసలు రోజులో మనం చేస్తున్న పనిని బట్టి అసలుకే రాదండి. నువ్వు ఆ 10 అధ్యాయాలు చదివే, నీకు ప్రాక్టికల్లో వాక్యం గుర్తు రాలేదనుకో, నువ్వు ధ్యానిస్తున్నట్టు కాదు. థియరీ అంతా చదివే, థియరీ అంతా చదివే, నువ్వు ప్రాక్టికల్ చేయలేదంటే అనవసరం. దేవుడికి ధ్యానించలేకపోతే, నీ క్రియల్లో వాక్యాన్ని ధ్యానించలేకపోతే, నువ్వు దివారాత్రము, నేను 25 సార్లు చదివేశానండి, నేను 100 సార్లు చదివేశానండి, బైబిల్ 200 సార్లు చదివేశానండి అంటే అది ధ్యానించడం కాదు. నువ్వు చదివింది ప్రాక్టికల్గా అప్లై చేయడమే ధ్యానించడం.
అదేంటి అక్కడ చెప్పబడుతున్నది, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఉందా మన జీవితంలో? కానీ ఇస్సాకు జీవితంలో ఉంది. పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. ధ్యానించడా లేదా? అందుకే దేవుడు అతడు ధ్యానించినటువంటి విధానాన్ని చూసి తన జీవితాన్ని దేవుడు మార్చుకున్న అతను ఏ విధంగా కట్టుకున్నాడో ఆ విధానాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నేను ఇస్సాకు దేవుడను, నేను అబ్రహాము దేవుని. ఎలా అయ్యాడు అబ్రహాముకు దేవుడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అందుకు దేవుడు తన యొక్క ఉనికిని ఎక్కడ మార్చుకున్నాడంటే, ఇదిగో అబ్రహాములోనికి మార్చుకున్నాడు. ఇదో దివారాత్రము ఇస్సాకు ధ్యానించాడు. అందుకే దేవుడు తన ఉనికిని ఎక్కడ మార్చుకున్నాడంటే ఇస్సాకులోకి మార్చుకున్నాడు. మళ్ళీ ఇంకేం చెప్పాడండి? వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత యాకోబు దేవుడు. యాకోబు అంటే మనకు గుర్తు వచ్చేది ఏంటండి? మోసగాడు. ఏంటే వాళ్ళ మామ ఎవరు? మరి అతను ఎవరు? మోసగాళ్ళకి మోసగాడు. అంతేనా? సూపర్ స్టార్ కృష్ణ కాదు, లాభాను. మోసగాళ్ళకి మోసగాడు ఎవరంటే లాభాన్ని చెప్తాడు. ఎందుకంటే యాకోబు మోసగాడు, వాళ్ళ మామ మోసగాడికి మోసగాడు. యాకోబు మోసగాడు అని మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా ఏంటంటే ఆయన మోసగాడు కాదండి. కానీ దేవుడి యొక్క వరం గురించి ఆతృత పడినటువంటి వ్యక్తి. అదొకసారి మనల్ని సబ్జెక్ట్గా చెప్పుకుందామండి. నిజంగా యాకోబు మోసగాడు అయితే నేను యాకోబు దేవుణ్ణి అని అంటాడా? నేను ఇస్కరియోతు యోధా దేవుణ్ణి అన్నాడు దేవుడు? ఎందుకు అనలేదు? ఆ క్వాలిటీ లేదు. కానీ యాకోబు మోసగాడైతే నిజంగా ఆ మాట అండు మనకి ఎలా నేర్పేశారు? మోసగాడు 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 అని నేర్పేశారు. మోసగాడు దేవుడు తన అడ్రస్గా చేసుకుంటాడా? చేసుకోడు. యాకోబు ఎంతటి మొనగాడంటే ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవాడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి ఎవరండి? అరణ్యవాసి ఎవరండి? యాశావు. యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. ఏసావు యాకోబు ఎవరి కుమారులండి? ఏసావు యాకోబులు ఎవరి కుమారులు? ఇస్సాకు కుమారులు. ఇస్సాకు కుమారులు అయినటువంటి ఏసావు వేటగాడయ్యాడు, యాకోబు ఏమో సాధువు అయ్యాడు. సాధువు అంటే మనకేం గుర్తొచ్చేస్తుంది ముందు అసలుకే? అలా కాషాయ రంగు బట్టలు వేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని ఇలా రుద్రాక్షలు ధరించి ఇదే వచ్చేస్తుంది మనకి. అంటే ఈ పదం వినగానే మనకి ఆలోచన అక్కడికి వెళ్ళిపోద్ది. అదేదో తప్పు అనేసుకుంటాం. చాలా మట్టుకు ఇలా ఉన్నాయండి. ఆ పదం వినగానే మనకి ఒకటి ఉంటుంది మైండ్లో, అదే అనేసుకుంటాం. అదే ఒకవేళ తప్పు అయితే మళ్ళీ సాధువు అని ఎందుకు రాయించారు దేవుడు? అర్థమైందా? వాళ్ళని ఏమంటున్నాం మనం సమాజంలో? సాధువు అంటున్నాం. మనకు సాధువు అనగానే యాకోబుకి ఎంత గడ్డం ఉండి ఇలాగ కాషాయ వస్త్రములు ధరించుకొని ఇలా రుద్రాక్షలు వేసుకొని ఇలాగ నామాలు పెట్టుకొని అలాగా అనేసుకుంటాం లేదా? అంటే మన ఆలోచన విధానం అలాగ వెళ్ళిపోద్ది. కానీ ఆ పదాన్ని దేవుడు ఎందుకు రాయించాడంటే మనస్తత్వాన్ని బట్టి. సాధువై ఎక్కడున్నాడంట? గుడారంలో నివసించాడు. సాధు అంటే ఆషామాషి విషయం కాదండి. సర్వత్యాగ పరిత్యాగి అంటే అన్నిటినీ వదిలిపెట్టి ఉన్నవాడే సాధువు. శరీరాశ, నేత్రాశ, జీవపడము, లోకాశ ఇవన్నిటినీ విడిచిపెట్టిన వాడే సాధువు. తన ఇంకా గొప్పగా చెప్పారంటే సాధువు అంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే సాధువు. ఇప్పుడు చెప్పండి మరి సాధువు అనే పదం
తప్ప రైటా? మనకు అర్థం కాక కొన్ని మనం తప్పు అనుకుంటామండి. మన అర్థం కాక మనం కొన్ని ఏమనుకుంటామంటే తప్పు అనుకుంటాం. సాధువు అనే పదం మంచిదండి. తన మనసును స్వాధీనపరుచుకున్నవాడే దేని సాధువు అంటే అర్థం ఏంటి? సాధు చేసుకున్నవాడు. సాధు జంతువు అంటే ఏంటి? ఈజీగా మనకి లోబడేది. సాధు అంటే దేని సాధు చేసుకున్నాడు? మనస్సును పట్టణమును జయించినటువంటి పరాక్రమశాలి కంటే తన మనసును అణుచుకున్నవాడు గొప్పవాడు. ఉందా లేదు సామెతలో? పట్టణమును పట్టుకునేటువంటి పరాక్రమశాలి కంటే తన మనసును అణుచుకునేవాడు గొప్పవాడు. అంటే ఇశ్రాయేలు ఎన్నో యుద్ధాలు చేశారు. గొప్ప గొప్ప రాజు ఓగు, బాషాను ఇటువంటి గొప్ప గొప్ప రాజులందరినీ కూడా జయించారు. ఎన్నో పట్టణాలని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళందరికంటే ఇప్పుడు ఒక అలెగ్జాండర్ కంటే, విశ్వ విజేత ఒక అలెగ్జాండర్ కంటే ఎవరు గొప్పవారని దేవుడు చెప్తున్నాడంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు. స్వాధీనం అవదా? అంత ఈజీగా అవదండి. అంటే సాధన చేస్తే అవుతా. అటువంటి సాధన చేసేటండి సాధువు అంటే. అంత అర్థం. మనసును స్వాధీనపరుచుకున్నవాడే సాధువు. అంటే యాకోబు యొక్క జీవితం ఎలా ఉంది? సాధువుగా ఉంది. సాధువుగా ఉండి గుడారాల్లో నివసించాడు. మనం చదువుకుంటే వెళ్ళిపోతాం అంతే. బ్రేకులు లేకపోతే బైబిల్ అర్థం కదండి. అది ఖచ్చితం అండి. చదువుతున్నప్పుడు బ్రేకులు లేకపోతే మన బండికి ఎంత ప్రమాదమో, బైబిల్ చదువుతున్నప్పుడు బ్రేకులు లేకపోతే కూడా అంతే. ప్రతి పదం దగ్గర, ప్రతి వాక్యం దగ్గర మనం ఆగి ఆలోచిస్తేనే మనకి దాని పరమార్థం అర్థమవుతుంది. నేను 150లో వెళ్ళిపోతాను, బైబిల్లో నేను 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతానంటే అక్కడ కుదరదు. మైలేజ్ ఇచ్చి బండిలాగా వెళ్తూ ఉండాలి. నెమ్మదిగా వెళ్తూ ఉంటేనే నీ మైలేజ్ పరలోకం వరకు కూడా వెళ్తుంది. నువ్వు ఫాస్ట్కి వెళ్ళిపోయావు అనుకో, బండి ఎక్కడో దిక్కునా ఖచ్చితంగా. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఏమి ఉండాలి? బ్రేకులు ఉండాలి, స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడన్నా ముందు ధ్యానించి ఉన్నాం అనుకో, సాధు అంటున్నాడు ఏంటి? సాధు అంటే వారు కదా, ఈ పదం ఎందుకు రాయించాడు? ఎప్పుడైనా ఆలోచించామని పొరపాటును కూడా? అసలు చదివితే కదా. యాకోబు ఎవరో చెప్పాడు, యాకోబు మోసగాడు, అంతే అయిపోయింది. ఒరే బాబు ఇది సత్యంరా, యాకోబు మోసగాడు కదరా, మొనగాడురా. ఎంతటి మొనగాడంటే తన మనసును స్వాధీనపరుచుకొనగలిగేటంత మొనగాడురా అని మనం చెప్పానుకో, నీకేం తెలుసు? వాడికంటే గొప్పవాడువా? వీళ్ళకంటే గొప్పవాడువా? యేసుక్రీస్తుని అడిగారండి, మా ప్రవక్త అయినట్టు అబ్రహాం కన్నా అడిగారా లేదా? అంత జ్ఞానం చెప్పినటువంటి యేసుక్రీస్తు వారినే ఇప్పుడు కూడా జ్ఞానం చెప్తున్న వారిని ఏమంటున్నారు? సత్యం చెప్తున్న వారిని ఏమంటున్నారు? మా బోధకుడి కన్నా గొప్పవాడువా? సేమ్ ప్రశ్న. అక్కడ ఇశ్రాయేలు ఎలా అడిగారో ఇక్కడ ఈనాటి ఇశ్రాయేలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు. అంతటి మనగాడి కాబట్టి యాకోబు. ఎంతటి మనగాడండి? తన మనస్సును స్వాధీనపరుచుకునేటువంటి మనగాడు కాబట్టి, ఇదిగో నేను యాకోబు దేవుడును, యాకోబు దేవుడును. అంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయండి ముగ్గురులో. అబ్రహాముకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. ఇస్సాకు ఎల్ల వేళలో కూడా దేవుణ్ణి ధ్యానించాడు. యాకోబు ఇదిగో తన మనసునే స్వాధీనపరుచుకుని సాధువుగా ఉన్నాడు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడండి? మడమ పట్టుకుని వచ్చాడా లేదయ్యా? పోరాటం జరిగింది అంటున్నాడు. తల్లి గర్భంలో పెనుగులాట జరిగింది. ఎందుకు జరిగిందండి? చదివారు కదండి. ఎవరి కడుపులో ఉన్నారు ఇద్దరు? రెబ్కా కడుపులో ఉన్నారు. ఏం జరిగింది?
ఎందుకు జరిగింది? ఎవరు ముందు రావాలి. ముందు వస్తాయేంటి, వెనక వస్తాయేంటి? ముందుగా జన్మిస్తే ఏంటి, వెనక జన్మిస్తే ఏంటి? ముందుగా జన్మిస్తే ఏమొస్తుంది? జ్యేష్ఠత్వం వస్తుంది. జ్యేష్ఠత్వం వస్తుంది. అంటే చూడండి, తల్లిదండ్రులు భక్తి పరులు అయితే వాళ్ళ కడుపులో ఉన్నటువంటి పిల్లలు కూడా ఏమవుతారు? అవుతారా లేదా? ఇది ఉదాహరణగా ఉందా లేదా? జ్యేష్ఠత్వం రాలేదు, కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఎలాగైనా సరే నేను ఆ జ్యేష్ఠత్వం, ఆ ఆలోచన తప్పు కాదు. ఎందుకంటే ఆ ఏసావు దానికి పాత్రుడు కాదు. ఏసావు దానికి ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం అమ్ముకున్న ఏసావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారు అయినను మీలో ఉండకుండా చూచుకుని అంటే పాత్రుడేనా అపాత్రుడేనా? అపాత్రుడని. మరి అపాత్రుడికి అది ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇతడు పాత్రుడు, ఎందుకంటే సాధువై గుడారాల్లో నివసిస్తున్నాడు. మరి ఒక అర్హత కలిగిన వాడు ఆశించడం తప్పండి? ఒక అర్హత కలిగిన వాడికి ఇవ్వడం రిబ్కా తప్పండి? చెప్పాలండి. అందులో ఎవరికి ఇవ్వాలనుకుంటాం మనం? అర్హత కలిగిన వాడికి. రిబ్కా అలా ఆలోచించింది. అర్హత ఎవరికి ఉంది? తల్లికి తెలిసిపోద్దా లేదా? యాకోబుకు ఉంది. యాకోబుకు తెలిసిపోద్దా లేదా? అన్నకుందా నాకుందా అని? అర్హత ఉంది కాబట్టి అందులో అందుకోవాలనుకున్నారు. దానిలో తప్పేముందా? మరి మోసగాడు అన్నారు ఏంటండి? మోసగాడు అన్నారు ఏంటండి? మోసగాడు కాదు, మనసును స్వాధీనపరుచుకునేటువంటి మనగాడు. ఈరోజు మన టైటిల్ ఏంటంటే, క్రీస్తు యొక్క గుణాతిశయములను ఎలా ప్రచురం చెయ్యాలి. గుణాలను ప్రచురం చేయించేస్తున్నాం, ఆయన యొక్క గుణగానాలు కీర్తించి ప్రచురం చేస్తున్నాం. కానీ అతిశయం, గుణాతిశయం అన్నాడు. మరి అతిశయాన్ని ఎలా ప్రచురం చేస్తున్నాం అంటే, దేవుడు అతిశయం ఎవరు? మనమే. ఇదిగో నా అతిశయం ఒక అబ్రహాము, నా అతిశయం ఒక యాకోబు, నా యొక్క అతిశయం ఒక ఇస్సాకు. మరి నువ్వు కాలేవా? దేవుడు అతిశయం నువ్వు కాలేవా? కాగలము. ఇప్పుడు ఆయన గుణాతిశయము ప్రచురిస్తేనే కంప్లీట్ సువార్త అండి. మీకు అర్థమైందండి? మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి గుణాలు మాత్రం ప్రకటించేస్తున్నాం. క్రీస్తు అంత గొప్పవాడు, క్రీస్తు ఎంత గొప్పవాడు, అంతటి కరుణామయుడు, ప్రేమామయుడు అంటున్నాం. మరి అతిశయాన్ని ప్రకటించలేదు, దేవుడి యొక్క అతిశయాన్ని ప్రకటించలేదు. ఏమన్నాడు? ఒక్కసారి చదవండి మళ్ళీ. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అదిగోండి అక్కడ ఆగండి, గుణాలని, ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలను ప్రకటించాలి, అతిశయాన్ని ప్రకటించాలి. అంటే క్రీస్తు అతిశయం ఎవరో? మనమే. మరి మనం క్రీస్తు అతిశయంగా ఉన్నామండి. క్రీస్తు ఎక్కడ అతిశయపడతాడు మనం చూసి? తీర్పు దినాన తండ్రి ఎదుట ఆశ్చర్యపడతాడు. ఒకనాడు తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము చూసి, ఇదిగో నేను అబ్రహాము దేవుణ్ణి, ఇదిగో నేను ఇస్సాకు దేవుడు, నేను యాకోబు దేవుడిని, వారిని చూసి ఎలాగ అతిశయపడాడో తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు తీర్పు దినాన్న, ఇదిగో నా శిష్యులు, నా యొక్క విశ్వాసులు అని అతిశయపడతాడండి. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడు అని అతిశయపడతాడండి. మరి సువార్త ప్రకటించి వచ్చేస్తున్నాం, మరి ఆయన అతిశయంగా మారాలంటే అది పరిపూర్ణ సువార్త కాదు. అర్థమవుతుందండి మీరు? ఆయన గుణాలని మాత్రమే ప్రకటిస్తే, క్రీస్తులో ఉన్నటువంటి మంచి లక్షణాలని, క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మీరు ఆయన నమ్ముకోండి అని మీరు ప్రకటించి వచ్చేసరికో సగం సువార్తే. మరి ఏమన్నాడు? గుణాతిశయములు. దేవుడి యొక్క అతిశయం ఎవరు? మనమే. మనం అతిశయంగా మారి చూపించి సమాజానికి, ఇదిగో దేవుడిని నమ్ముకున్న బిడ్డ, ఇతడు ఇలాగ మారుతున్నాడు అంటే ఏం చేయాలి? మనం ఆయన అతిశయంగా మారాలి అంటే మన ప్రవర్తనను మార్చుకోవాలి. అంటే సువార్త అంటే ఏంటి? పలుకు ప్లస్ ప్రవర్తన. సువార్త అంటే ఏంటండి? పలుకు ప్లస్
ప్రవర్తన. మన దౌర్భాగ్యం ఏంటంటే పలుకు చేసేస్తున్నాం. అంటే ఎక్కడ గుణం ప్రకటించేస్తున్నాం. ఈజీ. మనకన్నా గొప్పగా అన్యులు ప్రకటిస్తున్నారు వారి దైవాల గురించి. వారి యొక్క గుణగణాలని చాలా చక్కగా మనకన్నా గొప్పగా ప్రకటిస్తున్నారు. మరి క్రైస్తవులో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? ఆయన అతిశయం మనం అయ్యి, ఆ అతిశయం ఇదిగో నేనయ్యి ఉన్నానని ప్రకటించాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డను అని సమాజానికి. అందుకే యేసుప్రభు వారు దేవుణ్ణి మహిమపరిచినట్లు మీ వెలుగుని వారి ముందు అన్యజనులు ఎదుట ప్రకాశింప నీయుడి అన్నాడు. అర్థమైందండి మనం చేస్తున్నటువంటి మిస్టేక్. సువార్తలో మనం ప్రవర్తన సరిదిద్దుకోవాలనుకోవడం లేదు. కానీ ఏం ప్రకటించమంటున్నాడు? గుణాతిశయములు. అంటే సువార్త అంటే ఏంటి? పలుకు ప్లస్ ప్రవర్తన. ఈ రెండే కలిస్తేనే సువార్త. మనం వెళ్ళిపోయి ప్రకటించేసి అబ్బా చాలా ఘనంగా జరిగిపోయిందండి, ఇతరులు ఎవరో ప్రకటించడం లేదు, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అండి. ఆడ ఒకవేళ సువార్త ప్రకటించకపోయినా దేవుడికి అతిశయంగా ఉన్నాడేమో, వాడి ప్రవర్తన బట్టి క్రైస్తవుడిగా ప్రోత్సహించబడుతున్నాడేమో. చాలాసార్లు చెప్పాను మీకు. మదర్ తెరీసా ఎక్కడన్నా మైక్ పట్టుకుందా? ఎక్కడన్నా కరపత్రాలు పంచిందా? మరి ఈ ప్రపంచానికి దేవుని అతిశయం అయిందంటే ప్రవర్తన బట్టి. అర్థమైందండి? ప్రవర్తన బట్టి. అందుకే మనం అతిశయించకూడదండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు గుణగానాలు ప్రకటించేస్తున్నాను, సువార్తను ప్రజలేస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో అతిశయించకూడదు. సగం పనే చేస్తున్నాము. ఇంకా పూర్తిగా మనం ఏమవ్వాలి? మారాలి, పరిపూర్ణులు కావాలి. పలుకు కంట ఏం గొప్పది? ప్రవర్తన గొప్పది. పలుకు ప్లస్ ప్రవర్తన ఉంటే ఇంకా గొప్పది, ఇంకా గొప్పది. అటువంటి గొప్పవారిలోనే దేవుడు తన అడ్రస్ను చూపిస్తాడండి. అంతటి గొప్పవారే ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక పౌలు, ఒక స్టెఫను. వీళ్ళందరూ కూడా అంతటి గొప్ప. వాళ్ళు పలుకులోనే చూపించారు, ప్రవర్తనలోనే చూపించారు. కాబట్టి క్రీస్తుని గుణాతిశయములు ఆ విధంగా ప్రకటించారు. సగం పని చేస్తున్నాం, మంచిదే. మిగతా సగానికి కూడా ఏం చేయాలి? న్యాయం చేయాలి. అంటే వాక్య ప్రకారం మన ప్రవర్తన దిద్దుకోవాలి. సగం చేసి నాకు 50 మార్కులు వచ్చేసాయని అతిశయించామనుకో, దేవుడు కట్ ఆఫ్, ఉద్యోగానికి కట్ ఆఫ్ ఎంత పెడతారండి? ఒక్కొక్కసారి 100 మార్కులకి, ఒక్కోసారి కొన్ని జాబులకి 100కి పెడితే 60 ఉంటుంది, 70 ఉంటుంది, 80 ఉంటుంది. 50కే నువ్వు స్కోర్ చేసావంటే వస్తుందా? 6 మార్కు తగ్గిన రాదు. మరి ఈ మార్కు కూడా యాడ్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? ప్రవర్తనలో సరి చేసుకోవాలి. అప్పుడే మనం దేవుడి యొక్క అతిశయం కాగలమండి. ఆయన అతిశయం నీ జీవితమే, నీ జీవిత విధానమే ఆయన యొక్క అతిశయము. అటువంటి అతిశయంగా ఉండాలనే దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యాన్ని వినిపించాడండి. ఆ విధంగా దేవుని అతిశయంగా ఉండటానికి మనం ఈ రోజు నుంచి ప్రయత్నం చేద్దామండి. ప్రార్థన